ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించిన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులెవరూ నష్టపోకూడదన్నదే ఆయన ఉద్దేశంగా ఉంది. ప్రకృతి విపత్తుల వల్ల నష్టం కలిగిన బీమా చేయిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని, ఆర్థిక సాయాన్ని అందించాలనుకుంటుంది. ప్రస్తుత రైతులు వరి, మొక్కజొన్న లాంటి పంటలే ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీరిని లాభాలు ఎక్కువ, ఖర్చు తక్కువగా ఉండే ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యాన పంటలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తే 2 విధాలుగా లాభం ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పంటలకు ఆర్థికంగా సహాయం అందించనున్నారు. అంతేకాదు, అన్నదాతలకు రాయితీ కూడా ఇవ్వబోతున్నారు. పంటలు సాగు చేసేందుకు అవసరమైన మొక్కలను తక్కువ ధరకే అందిస్తారు. అందరు రైతులను ఈ పంట వైపు ప్రోత్సహించడం కాకుండా ప్రభుత్వం కొన్ని విధి విధానాలను రూపొందిస్తుంది. 5 ఎకరాల్లోపు భూమి ఉండే చిన్న సన్నకారు రైతులను లబ్ధిదారులుగా చేర్చనున్నారు. వీరికి సాగునీరు అందుబాటులో ఉండాలి. అలాగే వారి పొలాలకు విద్యుత్ సరఫరా ఉండటంతో పాటు బోరు, పట్టాదారు పాస్ పుస్తకం 1B ఉండాలి. ప్రభుత్వం అందించే పథకానికి అర్హులు అవునో కాదో స్థానిక తహసీల్దారు నిర్ణయిస్తారు. ప్రభుత్వం దీనిపై త్వరలోనే ప్రకటన చేయబోతుంది. ఈలోగా రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ పత్రాలను ఉపాధి హామీ పథకానికి సంబంధించి అధికారులకు అందిస్తే అర్హత ఉందా లేదా అనేది వారు పరిశీలించి నిర్ణయిస్తారు. ఏ పంటలు సాగు చేయాలనే విషయాలను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.